కర్ణాటకలో సీఎల్పీ సమావేశం ప్రారంభమైంది. సీఎల్పీ నేతను ఎన్నుకోనున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు డీకే శివకుమార్ను సీఎంగా సిద్ధరామయ్య ప్రతిపాదిస్తారు. సిద్ధరామయ్య ప్రతిపాదనకు ఎమ్మెల్యేలు తెలపనున్నారు. జూన్ 3న సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు డీకే శివకుమార్. మరోవైపు కర్ణాటక కేబినెట్ కూర్పుపై కూడా చర్చించనున్నారు. మంత్రి పదవులకు సంబంధించి డీకే శివకుమార్ హైకమాండ్ పెద్దలతో చర్చించనున్నారు. కర్ణాటకలో సీఎల్పీ సమావేశం ప్రారంభమైంది. సీఎల్పీ నేతను ఎన్నుకోనున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు డీకే శివకుమార్ను సీఎంగా సిద్ధరామయ్య ప్రతిపాదిస్తారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దినకర్ ఫోన్ లైన్లో అందిస్తారు. దినకర్, కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. సీఎం సంబంధించి సీఎల్పీ నేతగా ఎన్నికకు సంబంధించినటువంటి అంశంపై కర్ణాటక కాంగ్రెస్ నేతలందరికీ హైకమాండ్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. డీకే శివకుమార్ ని సీఎం గా అపాయింట్మెంట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ జరుగుతున్నటువంటి సీఎల్పీ సమావేశంలో ఆయన ఎల్పీ నేతగా ఎన్నుకోవాలని చెప్పి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు వెళ్ళాయి. ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సూర్జేవాలా, తర్వాత కేసీ వేణుగోపాల్ తో పాటు మరికొంతమంది సీనియర్ నేతలు కూడా దీనికి సంబంధించినటువంటి పనుల పరిశీలనకు వారు మొత్తం ఈ రోజు ఉదయమే చేరుకున్నారు. విధాన సౌధలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎల్పీ కార్యాలయంలో జరగబోతుంది. కాసేపట్లో ఎమ్మెల్యేలంతా కూడా ఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నుకుంటారు. ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తమ దగ్గర అవసరమైనటువంటి బలం ఉంది కనుక ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించడానికి తమకు అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా ప్రోటోకాల్ అండ్ అధికారికంగా కూడా ఇవాళ సాయంకాలం గవర్నర్ రాజ్భవన్ కి వెళ్తారని చెప్పి కూడా మనకు అందుతున్నట్టు సమాచారం. అయితే ఈ రోజు ఉదయం కూడా డీకే శివకుమార్ ఆయన బ్రదర్తో పాటు కూడా ఒకసారి వెళ్లి గవర్నర్ ని తవర్చంద్ గెహ్లాట్ ని కలిసి వచ్చారు. ఆ తర్వాత సీఎల్పీ మీటింగ్ సమావేశమైన తర్వాత కూడా అంటే దాదాపు 135 మంది కాంగ్రెస్ పార్టీకి బలం ఉంది, ఎమ్మెల్యేలు ఉన్నారు. వారందరితో కూడా ఏకగ్రీవ తీర్మానం చేసుకొని దాన్ని అధికారికంగా లెటర్ తీసుకొని గవర్నర్ కూడా సమర్పించిన తర్వాత కూడా డేట్ ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే దినకర్, మంత్రివర్గంలో ఎవరెవరిని తీసుకునే అవకాశం ఉంది? అంటే ప్రముఖంగా ఫస్ట్ వచ్చి డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం సంబంధించినటువంటి అంశం పైన గవర్నర్ ను కలిసిన తర్వాత ఎల్పీ నేతగా ఎన్నుకున్న తర్వాత ఇవాళ రాత్రికి లేదా రేపు వారు ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. ఢిల్లీలో డిప్యూటీ సీఎం తో పాటు ముగ్గురు మంత్రులను డిప్యూటీ సీఎం తో పాటు కొత్త కేబినెట్ ను కూడా మొత్తం కూర్పు చేసి బెంగళూరుకు తిరిగి రావాలని చెప్పి కూడా డీకే శివకుమార్ భావిస్తున్నారు. అయితే ఇందులో ఎవరైతే ఉన్నారో నేతలు, ఎందుకంటే సిద్ధరామయ్య ప్రభుత్వంలో ఉన్నటువంటి సీనియర్ మంత్రులు కూడా చాలా మందికి ఉద్వాసన పలికి వారిలో ఉన్నటువంటి సీనియర్ అంటే డీకే శివకుమార్ వర్గంలో ఉన్నటువంటి వారికి కూడా మంత్రి పదవుల అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. అయితే డిప్యూటీ సీఎం గా సంబంధించి ఇప్పటికే ఆల్రెడీ డీకే శివకుమార్ ఒకలిగ సామాజిక వర్గంలో ఉన్నారు. ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ వారితో పాటు బీసీకి సంబంధించినటువంటి ఒక డిప్యూటీ సీఎం కూడా ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచన ఉంది. దాంతో పాటు కేపీసీసీ ప్రెసిడెంట్ ను కూడా ఎవరిని ఎన్నుకుంటారన్న దానికి సంబంధించి కూడా ఆసక్తికరమైనటువంటి అంశాలుగానే భావించారు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఢిల్లీ పర్యటనలో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎల్పీ నేతగా ఎన్నుకున్న తర్వాత ఈ రోజు రాత్రికి డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్తారని, ఢిల్లీ పర్యటనలోనే కేబినెట్ కూర్పుతో సహా కేపీసీసీ అధ్యక్షుడు ఎవరన్న దానికి సంబంధించి కూడా స్పష్టత వచ్చేటువంటి నేపథ్యంలో ఈ కేబినెట్ లో ఎవరెవరికి ప్లేస్ ఉంటుంది. సిద్ధరామయ్య ఇప్పటికే తన అంచన వర్గంలో ఉన్నటువంటి పరమేశ్వర్ కి, తర్వాత సురేష్ కి, తర్వాత సతీష్ జార్కోలకి వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా కేబినెట్ లో స్థానం కల్పించాల్సిందే అని పట్టుబట్టడంతో సో ఈ కేబినెట్ కూర్పుకు సంబంధించి సిద్ధరామయ్యను కూడా ఢిల్లీకి పిలుస్తారా లేదన్నది వెయిట్ చేయాల్సింది. మొదట వారి ముందున్నటువంటి మార్గం ఒకటి సీఎల్పీ నేతగా ఎన్నుకోవడం, గవర్నర్ కు లేఖ ఇవ్వడం. ఈ ప్రొసీజర్ పూర్తయిన తర్వాత ఇవాళ నైట్ కి వారు ఢిల్లీకి వెళ్లి రేపు మొన్నాడు అంతా కూడా కేబినెట్ కూర్పుకు సంబంధించిన అంశం పైన ఢిల్లీలో ఉన్నటువంటి హైకమాండ్ నేతలతో సంప్రదిస్తారు. ఆ తర్వాతనే డేట్ ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే జూన్ 3వ తారీఖున డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్తున్నారు. మరి ఈలోగా ఈ ప్రొసీజర్స్ అన్ని కంప్లీట్ చేసి కేబినెట్ కూర్పుతో సహా డిప్యూటీ సీఎంలు ఎవరుంటారో, ఆ తర్వాత కేపీసీసీ అధ్యక్షుడు అంతా ఒకటేసారి కంప్లీట్ అయి పాలనకు వెళ్లాలన్నటువంటి ఆలోచనలో డీకే శివకుమార్ ఉన్నట్టు మనకు అందుతున్నటువంటి సమాచారం. మరి కాసేపట్లో దీనికి సంబంధించి క్లారిటీ వస్తుంది. మంత్రివర్గ కూర్పుపై డీకే శివకుమార్ కావచ్చు సిద్ధరామయ్యకు మధ్య ఒక అండర్స్టాండింగ్ కుదిరిందా? డిప్యూటీ సీఎం ఒకరికంటే ఎక్కువ ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే గత సిద్ధరామయ్య ప్రభుత్వంలో డీకే శివకుమార్ ఒక్కరే డిప్యూటీ సీఎం గా ఉన్నారు. అయితే ఇప్పుడు ఎన్నికల సీజన్ దగ్గర పడుతుండడం అంటే 2028 మార్చి నుంచి మే మధ్యలో కర్ణాటక ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో అన్ని సామాజిక వర్గాలను కూడా కలుపుకొని పోవాల్సినటువంటి బాధ్యత డీకే శివకుమార్ కు ఉంది. అందులో భాగంగా ఎక్కువగా ఒక్కలిక సామాజిక వర్గం ఉన్నారు, దాంతో పాటు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం ఉన్నారు, వారితో పాటు కూడా లింగాయత్ సామాజిక వర్గం కూడా ఉన్నారు. సో లింగాయతులకు డిప్యూటీ సీఎం పోస్ట్ కనుక ఇస్తే వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీకి బలం
బలంగా ఉన్నటువంటి లింగాయత్ సామాజిక వర్గ ఓటర్లను కూడా ఆకర్షించవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి నేతలను కూడా వాళ్ళు తాము కాంగ్రెస్ వైపు ఉండేలా చూసుకోవడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు. అయితే డీకే శివకుమార్ కి తర్వాత మాజీ సీఎం సిద్ధరామయ్యకి సంబంధించిన వర్గంలో నేతలు ఎవరు ఉంటారు? ఎందుకంటే పరమేశ్వర హోమ్ మినిస్టర్ గా ఆయన కేబినెట్ లో ఉన్నారు, ఆ తర్వాత సతీష్ జర్కోలి ఉన్నారు, తర్వాత దీనికి సంబంధించినటువంటి సీనియర్ నేతలంతా కూడా ఉన్నారు. వారికి కూడా ప్లేస్మెంట్ ఇస్తూ రెస్పెక్టబుల్ పొజిషన్ లో పెట్టి డిప్యూటీ సీఎం ను చేస్తారా లేదా అన్నది మాత్రం హైకమాండ్ కే వదిలేశానని చెప్పి డీకే శివకుమార్ చెప్తున్నారు. డీకే శివకుమార్ పూర్తిగా హైకమాండ్ కి సంబంధించినటువంటి లిస్టు ఆయన కూర్పుకు సంబంధించినటువంటి లిస్టు కూడా పంపించారు. సో ఇవన్నీ చూస్తే సూర్జేవాలే, కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ, తర్వాత మల్లికార్జున ఖర్గే అంతా కూడా దీనికి ఏదైతే కేబినెట్ కూర్పు ఉందో దానికి సంబంధించి రేపు ఉదయం లేదా ఎల్లుండి కూర్చొనే అవకాశం ఉంది. సోమవారం ఉదయానికంతా క్లారిటీ వస్తుంది. రైట్, థ్యాంక్ యూ.